విజయవాడలో ఏకకాలంలో 20 చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించారు. సత్యనారాయణపురంలోని యుఎస్ బేకరీలో అత్యంత దారుణమైన స్థితిలో నిల్వ చేసిన కేకులు, బన్లు, చికెన్, కాలం చెల్లిన ఫుడ్ కలర్స్ ని చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులు షాక్ అయ్యారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలను సీజ్ చేసి టెస్టింగ్ కోసం ల్యాబ్కు తరలించారు. బేకరీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 20 బృందాలుగా ఏర్పడి ఏదైతే ఈ ఆహార పదార్థాలకు సంబంధించి బేకరీలు కావచ్చు, రెస్టారెంట్లు, వీటిలన్నింటి మీద కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఎలాంటి నాణ్యతలు పాటించని పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మనం చూస్తే కనుక విజువల్స్లో ప్రస్తుతం ఒక యుఎస్ బేకరీ ఉంది. ఈ బేకరీలో చాలా అధ్వానంగా ఇక్కడ ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా పరిశీలించి కొన్ని సీజ్ చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. మనతో పాటు మాట్లాడేందుకు ఎవరైతే ఫుడ్ కంట్రోల్కి సంబంధించిన అధికారి పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం ఎన్ని టీంలు తనిఖీలు చేస్తున్నాయి, ఎట్లాంటి ఆహార పదార్థాలను మీరు గుర్తించారు సార్? అందరికీ నమస్కారం. ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు, లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారి ఉత్తర్వుల మేరకు 20 ఫుడ్ సేఫ్టీ టీములు, 20 లీగల్ మెట్రాలజీ టీములు విజయవాడ నగరం ప్లస్ కృష్ణా జిల్లా కొంతమేరకు తనిఖీలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లు, మండీ పాయింట్స్, బిర్యానీ పాయింట్లు, బేకరీలు, స్వీట్లు, కార్ఖానాలు అన్నీ 40 టీములు చెక్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా సత్యనారాయణపురం ఉన్న యుఎస్ బేకరీని తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో ఆశ్చర్యకరమైన విషయాలు మీరు చూస్తూ ఉన్నారు, విజయాలు చూస్తుంది. స్టైల్డ్ ఫుడ్ కంప్లీట్ ఈ ఫ్రిడ్జ్లో వాటర్లో తేలియాడుతూ ఉన్నాయి. ఈ డౌనట్స్ కానీ ఇవన్నీ కానీ కలర్స్ చూడండి, కలర్స్ కూడా మల్టిపుల్ కలర్స్. ఇప్పుడు నాన్ పర్మిటెడ్ కలర్సో పర్మిటెడ్ కలర్సో తెలియదు. ఇవన్నీ తీసి ఈ స్టైల్డ్ ఫుడ్ సుమారు 100 కిలోలు స్టైల్డ్ ఉన్నాయి. తర్వాత నాన్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్ ఎందుకు ఉంటున్నాయో తెలియట్లా. ఇక్కడ వీళ్ళు చికెను, మటను ఇవన్నీ వారం 10 రోజుల క్రితం ఐస్ గట్టిపోయింది. ఐస్ గట్టి ఎందుకు పెడుతున్నారో, వీళ్ళు దేనికి వాడుతున్నారో తెలియదు. ఇవన్నీ కూడా ఇది ఒకటే కాదు, సుమారు 10 కిలోలు ఇట్లాంటిది ఉంది. ఇవన్నీ కూడా మేము వీళ్ళందరూ చర్యలు తీసుకుంటా ఉన్నాం. చూడండి ఇవన్నీ కూడా. తర్వాత ఈ ఫ్రిడ్జ్ ఎట్లా ఉందో చూడండి, అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా తీసాము. ఇది ఫుడ్ ప్రొడక్ట్స్ పెట్టే ఫ్రిడ్జ్ ఇది. మరి దాంట్లో పెట్టిన ఫుడ్ ప్రొడక్టు ఈ కంటామినేషన్ లేకుండా పెట్టాల్సిన ఫ్రిడ్జ్ మొత్తం కంటామినేట్ అయ్యి ఉంది. మొత్తం బ్యాక్లాస్ కంటామినేషన్ వస్తే ఈ ప్రొడక్ట్స్ ఎవరు తిన్నా కానీ, పిల్లలు తిన్నా, మనం తిన్నా ఇమీడియట్గా మోషన్స్, ఇవన్నీ ఇంటెస్టైన్ డిజార్డర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. వీళ్ళందరూ నోటీసులు ఇష్టం జరుగుతుంది. పైపెచ్చు ఇంకోటి ఏంటంటే వీళ్ళకి లైసెన్స్ లేదు అసలు. ఈయన పెట్టి లైసెన్స్ రెస్టారెంట్ తీసుకొని బేకరీ ప్రొడక్ట్స్ తయారు చేస్తా ఉన్నారు. దాని మీద కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. శానిటైజర్ కండిషన్ నోటీస్ ఇచ్చాం. తర్వాత ఇవన్నీ శాంపిల్ తీయడం జరుగుతుంది. ఇది 30 ప్రోడక్ట్ మొత్తం డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. అంటే మొత్తం ఎన్ని చోట్ల ఈ తనిఖీలు చేస్తున్నారు సార్? అంటే బేకరీలైనా మిగిలిన రెస్టారెంట్లు కూడా? ఇవాళ 20 ఫుడ్ సేఫ్టీ టీములు, 20 లీగల్ మెట్రాలజీ టీములు, 40 టీములు కూడా ప్రముఖ రెస్టారెంట్లు, ప్రముఖ మండీ పాయింట్లు, మెయిన్ కంప్లైంట్స్ అన్ని కూడా మండీ పాయింట్స్, బిర్యానీ పాయింట్స్ ఉన్నాయి. అవి కవర్ చేస్తూ ఉన్నారు. బిర్యానీ తర్వాత ఈ ఏదైతే బేకరీ ప్రొడక్ట్స్ కార్ఖానాలు ఉన్నాయో, బేకరీ కార్ఖానాలు, స్వీట్ షాప్ కార్ఖానాలు తనిఖీ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే వైలేషన్స్ ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళందరూ చర్యలు తీసుకుంటాం, మీకు కూడా తెలియజేయడం జరుగుతుంది. రెగ్యులర్గా మీరు తనిఖీలు చేస్తున్నారు, అటు వైజాగ్లో కావచ్చు, తిరుపతిలో కూడా చేశారు. ముఖ్యంగా అంటే ఇంత అధ్వానంగా ఇక్కడ ఫుడ్ ఉంటుంది, వినియోగదారులకి ఏం సూచిస్తున్నారు సార్? అంటే పబ్లిక్ కూడా అద్భుతంగా బయట షాపులు, బోర్డులు చూసి వస్తున్నారు, కానీ లోపల ఇంత భయంకరంగా ఆహార పదార్థాలు ఉన్న పరిస్థితి ఉంది. అంటే వాస్తవం ఏంటంటే మేము మీ ద్వారా తెలియజేసే కన్జ్యూమర్కి, బేకరీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా లేబుల్ కండిషన్స్ చూడండి. ఎవరు తయారు చేశారు, ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు, బ్యాచ్ నెంబర్ ఉందా, న్యూట్రిషన్ వాల్యూ ఉందా, FSSAI లైసెన్స్ ఉందా, లోగో ఉందా, గ్రీన్ సింబల్ ఉందా, 10 కండిషన్స్ పాటించాలి. ఒక్క నిమిషం పట్టిద్ది మనకి. అందరం చదువుకున్న వాళ్ళం బేకరీకి వచ్చామంటే ఒక్క నిమిషం ఆ లేబుల్ చూసి అన్నీ ఉంటేనే కొనండి, లేకపోతే నాకు వద్దని చెప్పి రిజెక్ట్ చేయండి. ఏ బేకరీ ప్రొడక్ట్ల మీద ఇక్కడ ఉన్నట్లో మొత్తం కింటా ఉన్నాయి, ఎక్కడ కూడా లేబుల్ లేదు. బ్రెడ్స్ కూడా చూసాం, బ్రెడ్ మీద కూడా ఎక్కడ డేట్ వేయట్లేదు. అన్ని వైలేషన్స్ ఏను. అయితే ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు, ఇలాంటి వారి మీద పట్ల ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా అని చెప్పి పూర్ణచంద్ర కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, సత్యనారాయణపురం నుంచి.